నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మేడ్చల్ కోర్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యు తిరుపతి గారు, అలాగే న్యాయవాది జి నరేష్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, మనోవర్తి చట్టం ఏం చెప్తోంది? మనోవర్తి చట్టం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 125 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని ఉంటుందండి. ఇప్పుడు 144 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అదే సేమ్ ఏం చెప్తుందంటే, వైఫ్స్కు ప్లస్ పిల్లలకు చిల్డ్రన్స్కి ప్లస్ పేరెంట్స్కి వీళ్ళందరూ మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉందని చెప్పి మనోవర్తి చట్టం చెప్తుందండి. దాంతోపాటు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కూడా మనం వైఫ్స్కు మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. ప్లస్ డీవీసీలో కూడా ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వైఫ్ మనం మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. దీని ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటాయి, ప్లస్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు డీవీసీలో. ఇంకా చాలా చట్టాలు ఉన్నాయండి. ఓకే, లాయర్ గారు, ఈ మనోవర్తి తీసుకోవడానికి ఎవరెవరు అర్హులు? ఈ మనోవర్తి తీసుకోవడానికి ఎవరైతే అతని మీద ఆధారపడి ఉంటారో, డిపెండెంట్స్, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కొన్ని సందర్భాల్లో గ్రాండ్ పేరెంట్స్ కూడా మనోవర్తి తీసుకోవడానికి అర్హులు. ఓకే, అంటే గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు అంటే పిల్లల ద్వారా తీసుకోవచ్చు అంటారా? తల్లిదండ్రులు చనిపోయాక, అంటే ఒకవేళ ముందే తల్లిదండ్రులు చనిపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. ఆ గ్రాండ్ పేరెంట్స్ కొడుకులు కోల్పోయినాక వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఎవరిది? మనుమంది. సో మనుమని మీద కూడా ఎంసీ కేసు ఫైల్ చేయవచ్చు. ఎవరైతే వృద్ధులున్నారో వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కేసు ఇస్తే కోర్టులో వాళ్ళకు కూడా ఈ ఎంసీ అమౌంట్ గ్రాంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి చైతన్య లక్ష్మి గారు. హలో. హలో, చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి మేడం. 2019 కేసు వేసానండి. ఓకే, వేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా తన నుంచి మాకు ఏది కూడా మా అమ్మాయి అండి, నేను ఆ అమ్మని. ఓకే, అయితే ఇప్పుడు నేను బాగున్నాడు మేడం. అయితే ఇప్పుడు వరకు కూడా తనకి మా అమ్మాయి వచ్చి ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా బాబుకు కానీ పాపకు కానీ ఇంతవరకు ఇంతవరకు ఒక రూపాయి కూడా అక్కడి నుంచి రాలేదు. అయితే మొన్న లాస్ట్ జడ్జిమెంట్ మనకి 2వ తరగతి వచ్చింది మేడం. ఓకే, అయితే అన్ని బాబుకి 1 ఎకరం పొలం రాసేదండి తను. రాస్తే అది రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు, కానీ పేపర్ల మీద మాత్రం రాసేది. ఓకే, కోర్టులో మేము వెళ్తే అది అని చూసారు, కానీ మాకు ఏదన్నది మాకు చెప్పలేదు. అయితే మన 2వ తారీఖున జడ్జిమెంట్ అయితే మనకి మేము వేసిన దానికి మనవర్తి కింద అట్టి కింద మొత్తం పిల్లకి కానీ 2,50,000 రూపాయలు, 50,000 రూపాయలేమో డీవీసీ కొట్టేశారండి. ఓకే, మాకైతే ఇవ్వలేదు మేడం. ఇంకా కేసు కొట్టేసినట్టు అన్నారండి లాయర్ గారు. ఓకే, 2,50,000 రూపాయలు మీకు ఇవ్వమని చెప్పారు జడ్జిమెంట్ లో? లేదు మేడం, లేదు మేడం. 50,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు, 3 నెలలు లోపు ఇవ్వమని చెప్పారండి. ఓకే, మళ్ళీ తర్వాత కేసు ఓఎస్ఏమో కేసు వేసిన కాడి నుంచి మనవర్తి కింద ఒకకేమో 2,500, 3,000 పాపకి ఇచ్చేటట్టు ఉంచమన్నారండి. అలాగా ఓకే, 3 నెలలు ఇవన్నీ క్లియర్ చేయమన్నారు మేడం. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఇప్పుడు మొన్న 2వ తారీఖు జడ్జిమెంట్ అయింది కదా మేడం. ఇంతవరకు మాకు ఏది కూడా చెప్పలేదు మేడం. ఇప్పుడు వరకు కాగితాలు అంటున్నారు అన్నారు, మాకు ఏమీ అర్థం కావట్లేదు మేడం. అట్లా ఓకే, వచ్చేసింది కదండి. అర్థమైందమ్మా లాయర్ గారు. అది మేడం, బాబుని అట్లా చదివించుకుంటా రాసిన వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేడం. మనిషి కొట్టడం చాలా ఇబ్బంది పడింది. అమ్మా, ఇప్పుడు మీకు కోర్టులో ఆర్డర్ పాస్ అయ్యాక కోర్టు వారు ఏం చేశారంటే, ఆర్డర్లో ప్రతి నెల 5వ తారీఖు 10వ తారీఖు ఈ లోపు ఆ అమౌంట్ని మీకు ఇవ్వాలని చెప్తారు. 10వ తారీఖు లోపు ఇవ్వమని చెప్పారు సార్. ఒకవేళ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అతను కనుక అమలు చేయకపోతే మళ్ళీ కోర్టును ఆశ్రయించి ఒక సిఆర్ఎంపీ నంబర్ కింద ఒక పిటిషన్ వేయాలి. ఎందుకు? కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ను అతను ఫాలో కావట్లేదు కాబట్టి. అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు, అతనికి
ఒక వార్నింగ్ ఒకవేళ మళ్ళీ నువ్వు అది కోర్టు ఆర్డర్ నువ్వు ఫాలో కాకపోతే జైలుకు అతన్ని పంపే అవకాశం ఉంటుందమ్మా. సార్ లాస్ట్ అది మీ లాయర్ గారి ద్వారా కోర్టులో పిటిషన్ వేయవలసి ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ. కానీ సార్ విడాకులు తీసుకోవచ్చు సార్? విడాకులు తీసుకోవడానికి దానికి సరైన కారణాలు ఉంటే మీరు ఫ్యామిలీ కోర్టులో విడాకులు డైవర్స్ కోసం మీరు పిటిషన్ ఫైల్ చేయొచ్చమ్మా మీ అమ్మాయి ద్వారా. సరే సార్, తను వర్క్ చేసుకున్న కాడ కూడా వెళ్ళిపోయి వర్క్ చేసి నాన్న వర్క్ చేసేస్తాడు సార్. ఒకవేళ అలాంటి సాక్ష్యాలు ఏమైనా ఉంటే వర్క్ చేసే కార్యకర్త అతను డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీరు అతని పైన క్రిమినల్ కేసు పెట్టవచ్చు, అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే. సరే సార్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం అండి. కడప జిల్లా నుంచి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాది కడప జిల్లా చెప్పడం మేడం. ఓకే మేడం మా అన్న మేడం బీఈడీ చేస్తాడు మేడం. ఓకే అయితే ఆయన ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ మా వదినకి మేడం పెళ్లి చేసిన తర్వాత ఆమెను డిగ్రీ చదివించి తర్వాత బీఈడీ చేయించి ఆమెకు స్కూల్ గా ఉద్యోగం తెప్పించారు మేడం. ఓకే అంటే ఎంకరేజ్ చేశారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత మా వదిన మా అన్న నిర్లక్ష్యం చేసి మా విడాకులు ఇచ్చింది మేడం. ఓకే ఆయనకు ఎటువంటి మెయింటెనెన్స్ లేక ఆయనకు తల్లిదండ్రులు లేక ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాడు మేడం. అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కనీసం పిల్లలు కూడా దగ్గర రానియడం లేదు. ఆయన పూర్తిగా దూరం పెట్టి ఆయన నిర్లక్ష్యం గురి చేసి ఆయన కేవలం ఒక ఏదో వ్యసనపరుడు విధంగా దూరం పెట్టేసి ఇప్పుడు ఆయన విడాకులు మేడం. అయితే మేము మాకు మెయింటెనెన్స్ రావడానికి అవకాశం ఉందా? ఓకే జడ్జ్ గారు, ఇప్పుడు పిల్లలు మనోవర్తి కోసం మేడం. పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కదండి? ఆమె దగ్గర ఉన్నారు మేడం. పిల్లలు తన దగ్గర ఉంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అబ్బాయిలకు కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అండి. మీరు ఆ విధంగా ఏమన్నా కోర్టులో పిటిషన్ వేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు సరైన కారణాలు చూపెట్టాలి. తనను తాను పోషించుకోలేని శక్తి ఉన్నదని చెప్పి, తనకు పోషించగలిగే శక్తి ఉన్నదని చెప్పి మీరు నిరూపించుకుంటే మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఓకే ఇదే విషయం మీద సార్ మేము గౌరవ జిల్లా జడ్జి గారికి కూడా వర్తించాం సార్. డిఎల్ఎస్ఎల్ ఇచ్చాం సార్. అయితే జడ్జి గారు ఏమన్నారంటే సార్ మీరు ఏదైనా సరే మధ్యలో ఆర్బిట్రేటర్ పెట్టుకొని చేసుకోండి అని చెప్పారు సార్. అవునండి, అది కూడా మీరు మీడియేషన్ ద్వారా కూడా ఆర్బిట్రేటర్ని పెట్టుకొని చేసుకోవచ్చు అండి. అది కూడా చక్కని పరిష్కారం కింద మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే సెటిల్మెంట్ ఈ మధ్య మీడియేషన్ కూడా అందరిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మీడియేషన్ కూడా మీరు పాల్గొని ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకుంటే త్వరగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మీడియేషన్ కూడా చేసుకోవచ్చు మీరు అట్లేమన్నా. ఓకే. అలాగే జడ్జి గారు, భార్య ఉద్యోగం చేస్తుండగా ఇప్పుడు భర్తకి ఉపాధి లేదు కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే భార్యకి కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు భార్యకైనా భర్తకైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఏంటంటే 125 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ 144 తీసుకున్నా కానీ ఎవరికైనా వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని శక్తి ఉన్నది చెప్పి నిరూపించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎవరి మీద అయితే కేసు వేస్తున్నామో వాళ్లకు సఫిషియెంట్ మీన్స్ ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అయినా కూడా నన్ను పోషించడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు, కావాలని చెప్పి దూరం పెడుతున్నాడు అకారణంగా అని చెప్పి మనం కోర్టులో నిరూపించగలిగితే మనకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులోనేమో భర్తకి ఏమీ లేదు కాబట్టి అతనికి ఏమీ లేకపోతే అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. తను చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తను ఏదో ఎంప్లాయీ అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇతనికి తనే చదివించి అంటున్నారు కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేస్తే ఇన్ కేసు ఇతను నిరూపించగలిగితే వచ్చే అవకాశం ఉంటుంది. అది నిరూపించుకోవాలి ఇక్కడ కోర్టులో. ఓకే. పైగా ఆవిడ చదువుకుంటున్నప్పుడు అతను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను, ఆ తర్వాత అంతా నేనే చదివించాను, జాబ్ వచ్చేంత వరకు నేనే చూసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇతను కూడా చూపెట్టుకోవాలి నాకు నన్ను పోషించుకునే శక్తి లేదని చెప్పి అట్లేమనుంటే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్, విజయవాడ నుంచి అండి. ఓకే. ఈ మెయిన్ సంబంధించానండి. నేను 2008 లో మా మిస్సెస్ పేరు మీద 20 lakhs డిపాజిట్ చేశాను, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. అవి నా ప్రమేయం లేకుండా 2-3 months తర్వాత విత్డ్రా చేసిన ఆ విషయం నాకు తెలియదు. సరే
కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలిసేసరికి ఇంకో 2 years పోయిన తర్వాత తెలిసేసరికి ఇద్దరికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి ఇద్దరు సపరేట్ అయిపోయి ఉన్నాము. మ్యారేజ్ అయిన తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది మెయింటెనెన్స్ గురించి అండి. మహిళలు వస్తున్నాను మేడం గారు, మెయింటెనెన్స్ వస్తున్నాను. ఇప్పుడు విడిపోయిన తర్వాత సపరేట్ గా ఉంటున్నాను. ఇప్పుడు 16 ఏళ్ళు అయింది. 2012-13 ఆ టైంలో ఆవిడ నా పైన మెయింటెనెన్స్ పెట్టారు. ఓకే. మెయింటెనెన్స్ వేస్తే నేను ఆవిడ పేరున ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ప్రాపర్టీస్ పెట్టాను, ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, ఇవన్నీ కౌంటర్ దాఖలు చేశాను. ఈ కౌంటర్ లో ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రూవ్ యాడ్ అయ్యింది. మెయింటెనెన్స్ పిల్లలకు కానీ ఎవరు కూడా పెట్టామండి. అప్పట్లో మొత్తం డిస్మిస్ అయిపోయింది. ఓకే. మెయింటెనెన్స్ మొత్తం డిస్మిస్ అయిపోయింది. ఆవిడ పేరున కొన్ని ప్రాపర్టీస్ పెట్టాను, డిక్లరేషన్ సూట్ వేసాను 2013లో. ఇప్పుడు క్లాస్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇద్దరు సపరేట్ 16 ఏళ్ళు విడిగా ఉంటున్నామండి. మెయింటెనెన్స్ మొత్తం డిస్మిస్ అయిపోయిన తర్వాత ఈ 20 లక్షల రూపాయలు అప్పట్లోనే డ్రా చేద్దాం అనుకుంటే టైం లిమిటేషన్ అయిపోయింది అని అన్నారు. ఇప్పుడు విడిపోయి సపరేట్ గా ఉంటున్నాం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది డిక్లరేషన్ సూట్ లో 1 సంవత్సరం క్రితం ఆవిడ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో నేను వేసిన 20 lakhs ఒప్పుకుంది మేడం గారు. ఓకే, చెప్పండి. మిమ్మల్ని అడిగేది ఇప్పుడు మెయింటెనెన్స్ అని ఈ 20 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి దీన్ని బేస్ చేసుకున్నాం ఛాన్సెస్ ఉంటాయా లేదా, కొంచెం హెల్ప్ అండి. లాయర్ గారు, ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఆమె ఒప్పుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ లో ఈయన వేసినవి అవి డ్రా చేసుకున్నారని ఒప్పుకున్నారు. ఆమె ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ను ఆమె గనక అలాగనే ఉంటే మీరు ఆమె దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆమె కనుక స్పెండ్ చేసి ఉంటే ఎంతైతే అమౌంట్ మిగిలిందో దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. 16 సంవత్సరాలు అయిందండి విడిపోయి. అవును, 16 సంవత్సరాలు. కలిసినప్పుడే తీసుకున్నారు. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అది ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మనం డిపాజిట్ ఆల్రెడీ ఆవిడ డ్రా చేసుకుందని చెప్తున్నారు. డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఒప్పుకుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఏమైనా రికవరీ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అదే ఆమె ఒప్పుకున్నాక ఆమె దగ్గర ఉంటే రికవరీ చేసుకోవచ్చు. లేదు నాకు ఖర్చు అయిందని చెప్పింది అనుకోండి, డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ కోర్స్ నాకు హెల్త్ కండిషన్స్ వల్ల ఏమైనా ఖర్చు అయిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్పెండ్ చేసిందా అంటే మిగిలిన అమౌంట్ను ఇతను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒప్పుకుంది కాబట్టి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి సుభాషిణి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు సుభాషిణి మేడం. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 15 years అయింది మేడం. సెకండ్ పాప పుట్టిన దగ్గర నుంచి టార్చర్ స్టార్ట్ చేశారు మేడం. అత్తగారు ఫస్ట్ బాబు కావాలంటే నా జాతకం చూపించారంట మ్యారేజ్ కు ముందు. పుడతారన్నారంట, పుట్టలేదు. దానికి ఇంకా అప్పుడు 2సారి పాప పుట్టిన దగ్గర నుంచి చాలా టార్చర్ మేడం. అదే భర్తతో ప్రాబ్లం లేదు కదా అనుకున్నాము. ఆయన కూడా కొంచెం మారడం స్టార్ట్ చేశారు మేడం. మూడోది కూడా అంటే రెండోది అయినా 3 సంవత్సరాలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడే చెప్పేశారు మేడం. ఈ అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం ప్రాణానికి ప్రమాదం. అమ్మాయి అంటే ఎందుకు పనికి రాదు, ఇంట్లో పనులు కావచ్చు, దేనికైనా పనికి రాకుండా హెల్త్ పాడైపోతుందని చెప్తారు. అయినా సరే వినకుండా కాదు మేము మందులు వాడి ఏదో చేసి మాకు మగపిల్లలు కావాలని చెప్పి ఉంచేసారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేయనివ్వకుండా. సరే అని చెప్పి నేను ఇంకా ఏం మాట్లాడలేదు మేడం. వాళ్ళ ఇష్టం కదా అనుకుని నేనేం మాట్లాడలేదు. వచ్చిన తర్వాత మగపిల్లలు అయినా సరే అంటే నాకు మగపిల్లలని మాకు తెలిసింది. అంటే ఆపరేషన్ తర్వాత తెలిసింది మేడం నాకు. ఫస్ట్ మాత్రం ఎవరో ఆడపిల్లని చెప్పారని చెప్పి మా అత్త, నా మామగారు, నా భర్త, నా మరిది అందరూ బలవంతంగా అంతా వద్దని చెప్పినా కూడా వినకుండా నాకు అబార్షన్ చేయించేశారు మేడం. అది కూడా ఎప్పుడంటే 5th month చేయించారు మేడం. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? అదే మేడం, ఈ సమస్యలు అవుతుంటే 2 years గా ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు మేడం. కేవలం ఇద్దరు మీకు పాపలు పుట్టారనే రీజన్ తోనే మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారంటారా? అవును మేడం, అవును మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? మీ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అంటే 1 సంవత్సరం మా మదర్ దగ్గర ఉన్నా. వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. నాకు 2 ఆడపిల్లలు కదా మేడం, 15 years పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గరే ఉంటున్నారు మేడం. మీ హస్బెండ్ ఏమంటున్నారు? నన్ను వద్దంటున్నారు మేడం. ఓకే, ఈ రీజన్ తోనే వద్దని చెప్పారా మీకు? అంటే ఈ రీజన్ అని చెప్పట్లేదు మేడం. నా పని నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి ఏమీ కలిసి రాలేదంట. అంతకు ముందు బాగానే ఉంది, నాకు బాగానే కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి రావడం వల్ల నా లైఫ్ లోకి నాకేం కలిసి రావట్లేదు. నా బిజినెస్ పోతుంది, నాకు ఎర్నింగ్స్ ఏమి ఉండడం లేదు, నాకు వద్దని అంటున్నాడు. సరే అని పెద్ద మనిషి దగ్గర పెట్టి మాట్లాడుకున్నాం మేడం. ఏం చేస్తారమ్మా ఆయన? కళ్ళజోళ్ళు షాప్ మేడం, బిజినెస్ చేస్తారు.
అయితే వాళ్ళు చెప్పారు మరి ఆ ఆడపిల్లలు కదండి ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది, మన ఆస్తుల వాటా ఇస్తారా, మీకు ఎంత ఉంది కదా అని చెప్తే అప్పటి నుంచి అప్పుడు దాకా అడగలేదు మేడం నన్ను. అసలు పిల్లల్ని ఇవ్వమని నన్ను ఎవరు అడగలేదు అసలు. నేను తిన్నామా ఉన్నామా చచ్చామని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు మేడం మమ్మల్ని అసలు. ఇప్పుడు పిల్లల్ని ఇవ్వమంటున్నారా మిమ్మల్ని? ఇప్పుడు పిల్లల్ని ఇవ్వమంటున్నాడు మేడం. ఓకే, పిల్లల్ని అర్థమైందమ్మా అంటున్నాడు మేడం. జడ్జి గారు. సో అంటే ఇప్పుడు ఆవిడ ఆస్తి అడుగుతున్నారు కాబట్టి పిల్లల వాటాకి ఆస్తి ఇవ్వకుండా తప్పించుకోవడానికి పిల్లల్ని తిరిగి ఇవ్వమంటున్నట్టున్నారు. అవును మేడం. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారమ్మా, మీకు ఏమైనా మెయింటెనెన్స్ కావాలని అడుగుతున్నారా లేకపోతే పిల్లల్ని తిరిగి ఏమని అంటున్నారా? ఈవిడ ఆస్తి అడుగుతున్నారండి. సార్ నేనైతే ఇవ్వనని చెప్పేసాను, బట్ కోర్టులో కేసు వేద్దామంటే ఇక్కడ ఒక పంట నాకు ప్రస్తుతం సిచ్యువేషన్ లేదు కదా అని నేను ఫ్రీ లాయర్ని పెట్టుకున్నాను. ఆ లాయర్ గారు కూడా నాకు అసలు ఏమీ చేయట్లేదు. ఆవిడ మరి మా హస్బెండ్ మీ హస్బెండ్ ఏమైనా కస్టడీ కోసం నాకు అసలు ఏం చేయాలో ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మేడం. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా హెల్త్ కండిషన్ నాకైతే బ్లడ్ 4% మేడం. ఎప్పుడు ఖర్చులు పడిపోతాను ఏంటో అన్నంత బాధగా ఉంటుంది. ఇబ్బంది అయినా సరే కోర్టు చుట్టూ. సరే అమ్మా, జడ్జి గారు చెప్తున్నారు వినండి. అర్థమైంది, మీ బాధ అర్థమైంది. జడ్జి గారు చెప్తున్నారు వినండి. ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటారండి? కాదమ్మా, ఇప్పుడు కస్టడీ కోసం పిటిషన్ వేసుకోవచ్చు అండి. వాళ్ళ భర్త ఏమైనా పిటిషన్ వేసి మీ హస్బెండ్ ఏమైనా కేసు వేసారమ్మా? లేదు మేడం. ఏమి వేయలేదు. పిల్లలు కావాలి అని చెప్పేసి కోర్టులో ఏమీ వేయలేదు కదా? వేయలేదు మేడం. ఓకే, ఇప్పుడు పిల్లల్ని ఇవ్వడం మీకు ఇష్టం లేదు అంతేనా? అవును మేడం. ఓకే, మీకు ఇష్టం లేకపోతేమో మీరు కస్టడీ కోసం పిటిషన్ వేసి మీ దగ్గర ఉండేలాగా మీరు కోర్టులో ముందుగానే పిటిషన్ వేసుకోవాలి. పిటిషన్ వేసుకొని నేను మా అమ్మాయిని చూసుకుంటామని పిటిషన్ వేసుకోవచ్చు. ఇన్ కేసు అలాగే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చదువులకు వాళ్ళ పోషణ నిమిత్తం ఏమన్నా అడగొచ్చు అంటారా? ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. తిన కోసం వైఫ్ ప్లస్ వాళ్ళ పిల్లల కోసం మెయింటెనెన్స్ తన భర్త నుంచి తను క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. పిటిషన్ వేసి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాగే గార్డియన్షిప్ కోసం ఏమన్నా కేసు వేయాలంటారా? ఇప్పుడు తనకు కావాలంటే వేసుకోవాలి. అంటే ఇన్కేస్ కస్టడీ కోసం వేయాలండి. ఫస్ట్ కస్టడీ తీసుకొని పిల్లలు నా దగ్గరే కస్టడీ ఉండాలని చెప్పి తను పిటిషన్ ఇస్తే జడ్జి గారు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ చూసి ఇస్తారు. అది ఎవరి దగ్గర కస్టడీకి ఒక కేసు వేసుకోవాలి, అలాగే మెయింటెనెన్స్ కూడా ఇంకో కేసు వేసుకోవాలి. పిల్లలకి తనకి. విన్నారు కదమ్మా? వరంగల్ నుంచి లక్ష్మి గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. మేడం, మా కోడలు మా మీద మెయింటెనెన్స్ ఏం చేసింది? మీ మీద వేసిందా అండి? మీ అబ్బాయి మీద వేసిందా? మా అబ్బాయి మీద వేసిందండి. ఓకే, అబ్బాయి మీద వేస్తే అంతకు ముందు జాబ్ చేసింది. ఓకే, మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ కేసు వేసినాక ఒక 6 నెలలు సంవత్సరం నడిచిన తర్వాత కూడా జాబ్ చేసింది. మన విలేజ్ పాలనాధికారి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10-13 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు, బీటెక్ చదువుకున్నది. ఓకే, సో ఇప్పుడు ఆవిడ జాబ్ చేస్తుందా? ఇప్పుడు జాబ్ చేస్తుందని మేము తీసుకొచ్చే సమాచారం తీసుకొచ్చి కోర్టులో పెట్టంగానే క్యాన్సల్ అవుతున్నారు, జాబ్ రిజైన్ చేసింది. ఓకే, మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా అబ్బాయి జాబ్ చేస్తారమ్మా చెన్నైలో. ఓకే, కేవలం మెయింటెనెన్స్ కోసం ఆవిడ జాబ్ మానేసి మెయింటెనెన్స్ కి వేసింది అంతేనా అండి? అంతేనమ్మా. ఓకే, ఆవిడేం చదువుకుంది మీ కోడలు? ఓకే, లాయర్ గారు. పిల్లలు లేరు. అర్థమైందండి. చూడండి, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు అమ్మాయి మీ అబ్బాయి మీద వేసింది. ఎందుకు? తను తాను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే మెయింటెనెన్స్ కేసు వేస్తారు. మళ్ళీ మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ఒకటి వారికి వేరే స్కిల్ లేకపోవడం, అంటే ఉద్యోగం చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళకి ఇస్తారు, చదువుకొని వాళ్ళకి ఇస్తారు. ఈ పరిస్థితులు ఏంటంటే ఆమె బీటెక్ చేసింది అంటున్నారు, ఇదివరకు జాబ్ చేసిన అనుభవం ఉందని మీరు అంటున్నారు. కాబట్టి ఈ సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆమెకు మెయింటెనెన్స్ రాకుండా, ఆర్డర్ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తారు? భర్త నుంచి హింస పొంది దూరమైన మహిళలకు, అంటే భర్తతో కలిసి ఉండే పరిస్థితి లేదు, ఆమె అక్కడ ఉండి ఆమె పోషణ, మెయింటెనెన్స్ అంటే మినిమం నెసెసిటీస్, ఏది కూడు, షెల్టరు,
వస్తువులు, వస్త్రాలు, మెడికల్ నీడ్స్, వీటి కోసం వేస్తారు. ఎవరు మన వల్ల బాధపడ్డ వాళ్ళ కోసం, అంటే అబ్బాయి వల్ల అమ్మాయి బాధపడితే దీన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఇస్తుంది. ఇలాంటిది ఏది జరగనప్పుడు, కారణమేమి లేకుండా భర్తకు దూరమై నివసిస్తూ ఉంటే వారికి మెయింటెనెన్స్ అనేది ఇచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ సాక్ష్యాలను కోర్టు వారి ముందు మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు అనుకూలంగా ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉంటుంది వేరే సిటీలో సపరేట్. అదేనండి, ఆమెకు ఈ క్వాలిఫికేషన్ కానీ ఇదివరకు జాబ్ చేసిన ప్రూఫ్స్, మళ్ళీ ఇప్పుడు అయినా ఇప్పుడు చదువుకొని జాబ్ చేసే కెపాసిటీ ఉంది అంటే ఎర్నింగ్ నాలెడ్జ్, ఎర్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు కూడా కోర్టు అంత ఈజీగా మెయింటెనెన్స్ అనేది ఇవ్వదండి. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. చీరాల నుంచి నారాయణ గారు. హలో హలో, నారాయణ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. నమస్తే సార్, లాయర్ గారు నమస్తే అండి. హలో, చెప్పండి మీ సమస్య నమస్తే ఏంటో. నారాయణ గారు వినిపిస్తుంది. అమ్మా, మరి నేను రెండో పిల్లను కాబట్టి పెళ్లి చేసుకున్నానమ్మా. ఓకే. నాకు 2 పిల్లలు పుట్టారు. పిల్లలు బాగానే ఉన్నారు, మా సంసారం బాగానే ఉంది. తదుపరి వాళ్ళ చుట్టాలు రాకపోకలు సాగించారు. ఈ అమ్మాయి గతంలో నాకు ఎవరు బంధువులు లేరని చెప్పి మ్యారేజ్ చేసుకుంది. రాకపోకలు సాగిస్తున్నారు. సాగిస్తుంటే గతంలో ఉన్న ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఈ అమ్మాయికి వాళ్ళ చుట్టాల రిలేటివ్స్ అయ్యే కొనసాగిస్తుంది. అది కాక నాకు రెండో పెళ్లి కాదు, 4వ పెళ్లి. అంతకుముందు 3 పెళ్లి తీసుకున్న అమ్మాయి సేట్ అనమాట. ఓకే. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి దగ్గర నుంచి 4,25,000 రావాలి. పిల్లలు కూడా అక్కడే ఉండాలి. ఓకే. పోలీసుల దగ్గరికి వెళ్తేనేమో ఆడదాని మీద కేసు లేదు, ఆడదాని మీద కేసు పెట్టరు, అది ఇది చెప్పి కోర్టుకి వెళ్ళాల్సిందని చెప్పి అంటున్నారు. మరి కరెక్టా కాదా? నేను కోర్టుకి వెళ్ళరా? ఓకే. మీరు రెండో వివాహం ఎందుకు చేసుకున్నారండి? మీ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి చేసుకున్నారా? మొదటి భార్యకి విడాకులు ఇచ్చి చేసుకున్నా. ఆ అమ్మాయి కొంచెం ఆరోగ్యం బాగోకపోతే దానికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ ఒప్పుకుంటే డైవర్స్ ఇచ్చిన 7 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ రెండో ఆవిడ అంతకుముందే 3 పెళ్లిళ్ళు చేసుకుంది అంటున్నారు కదా, అన్నిటికి విడాకులు తీసుకుని చేసుకున్నారండి? మిమ్మల్ని చేసుకునేటప్పుడు కూడా విడాకులు తీసుకున్నారా? నన్ను చూపించి ఫస్ట్ మ్యారేజ్ కి విడాకులు చూపించారు తప్ప 3 మ్యారేజ్ చూపించలేదు నాకు. చెప్పినా కూడా చెప్పలా. తీపి చేశారు బాగా. చాలా మానసికమైన వేదన పడ్డాను నేను. ఇప్పుడు కూడా పిల్లల గురించి కూడా వేదన పడుతున్నాను. ఇదే కాక వాళ్ళ అమ్మా నాన్న ఒక రకం పొరవు, ఇళ్ళ తలవు పిల్లల పేరు రాశారు. అవి కూడా మేము అక్రమ సంబంధం పెట్టిన వాటి దగ్గర డబ్బులు వేసి పెట్టేసింది ఈ అమ్మాయి. అవి కూడా మేము పిల్లలు రాసిన ఆస్తిపాస్తులు కూడా ఇప్పుడు అమ్మేసి, ఆ పొలాన్ని, ఇల్లు స్థలాన్ని మొత్తం అమ్మేసి ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరే పెట్టేసింది మొత్తం. ఓకే. దీని మీద ఇప్పుడు ఆవిడ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వేరే చోట ఉంటుంది, అంతే కదా? వేరే కూడా ఉంటున్నారు. ఓకే. నా మీద హత్య ప్రశ్న కూడా చేపించింది గతంలో. మరి ఆ చుట్టాలతో సహా చేపించింది. ఆ చుట్టాలు కూడా పురుగుల మందు పెట్టి పాయిజన్ పెట్టి చంపబోయారు. ఓకే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారా? విడాకులు వచ్చినాయి నాకు అని చెప్పి ఆయన చెప్పుకుంటుంది. నాకు విడాకులనే కాదని పిల్లల సంరక్షణ ఎలాగా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలి అనేది నాకు కావాలి. ఓకే. జడ్జి గారు, ఇప్పుడు ముందు నువ్వు తన భర్త నుంచి ముందైతే పెళ్లి జరిగినావు, తన నుంచి విడాకులు తీసుకోలేదని చెప్పి మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. ప్రూవ్ చేసిన తర్వాత మీరు మరి చీటింగ్ చేసిందని అంటున్నారు కాబట్టి మీరు దాని ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ప్లస్ పిల్లల కస్టడీ కావాలంటే నాకు చెప్పినట్టు మీరు కస్టడీ పిటిషన్ వేసుకొని నేను వాళ్ళని పోషించగలుగుతానని చెప్పి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసి కస్టడీ అడగాల్సి ఉంటుందండి. తను చీట్ చేసింది అన్న దానికి మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందు వాళ్ళు విడాకులు తీసుకోలేదు అదని చెప్పి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మూడోసారి అంటే మూడో పెళ్లికి విడాకులు తీసుకోకుండా ఈ 4వ పెళ్లి చేసుకుంది కాబట్టి అది అసలు ఈ మ్యారేజ్ చెల్లుతుందండి? చెల్లేదండి. అంటే తను బయోగమి కిందికి వస్తుందండి. ఇప్పుడు తను మోసం చేసి పెళ్లి అట్లా వస్తుంది. ఓకే. పిల్లలకి ఎంత వయసు అండి? పిల్లలకి వచ్చేసి 17,000 అండి, పిల్లలకి వచ్చేసి 15,000. ఓకే. పెద్ద పిల్లలే. ఓకే. ఓకే. పిల్లలు ఏమంటున్నారు? ఎవరి దగ్గర ఉంటాం అంటున్నారు? పిల్లలు అమ్మాయి దగ్గరే ఉంటాం అంటున్నారు. ఓకే. చిట్ చేసేసింది, బాగా చిట్ చేసేసింది. మంచి ట్యాకిల్ అండి. వాళ్ళ వంశాలు, వాళ్ళ చుట్టాలు కానీ అది కానీ మాయ మాటలు చెప్పట్లో అబద్ధాలు అట్లా నెంబర్ 1. ఈ లండో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్రమ సంబంధాలు, చండాలమైన బతుకులే రిలేటివ్స్ అంతా. ఓకే, అర్థమైంది. నాకు తెలియక బురదలో పడిపోయాను. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పుడు పాప ఉంది, ముందు 15 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని నాకు ఒక దిగులు.
సో జడ్జి గారు ఏం చేయాలంటారు ఇలాంటి సందర్భాలు? ఇలాంటి సందర్భంలో అంటే తన నుంచి విడాకులు తీసుకుంటాం అని అనుకుంటే మాత్రం విడాకులు అప్లై చేసుకోవచ్చు అండి. కానీ అదే తను అడల్టరీ ఇట్లా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్తాను అంటున్నారు కాబట్టి అది కారణంగా చూపెట్టి ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అదొక కారణము, ప్లస్ మూడో పెళ్లికి విడాకులు తీసుకోకుండా ఈయన్ని చేసుకుంది, అది కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ మనము కారణాలుగా చూపెట్టి పిటిషన్ వేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం డైవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అలాగే పిల్లల కస్టడీ డబ్బులు రావాలండి అమ్మాయి దగ్గర నుంచి, రావండి అంటే డబ్బులు రావాలంటే మీరు ముందు తన దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు తనకి ఇచ్చినట్టు అవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. చేస్తే తన దగ్గర ఉంటే మీకు ఇస్తారు. ఒక విషయం ఏంటంటే ఇంకో లాయర్ గారు చెప్పారు సలహా, హైకోర్టు కలిపితే పరువు నష్ట దావా అని చెప్పన్నారు. వేయొచ్చా భార్య మీద తెలుస్తుందా? పరువు నష్టం దావా అంటే అంటే ఏ విధంగా పరువు నష్టం జరిగింది అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, ఇలా పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను నా మానసిక వేదన చేసి నా పరువు అంతా పోయింది, అందరూ ఎక్సాల్ చేస్తున్నారు అని చెప్పి సరిపోతుందని చెప్పి అంటున్నారు. పరువు నష్టం దావా కింద దావా ఇస్తానండి మీరు ఇప్పుడు. వేయొచ్చు అంటే వేస్తా అంటున్నారు ఆయన. వేయొచ్చు అని అంటే కనుక భార్య మీద వేయొచ్చా అని ఆయనకి డౌట్ అనమాట. డిఫెమేషన్ ఎవరి మీద అయినా వేయొచ్చండి, కానీ మీరు ముందు చూపెట్టాలండి ఇవన్నీ. ఫస్ట్ అతను ప్రెసిడెంట్ వాళ్ళందరూ వస్తామన్నారు, వాళ్ళందరూ చెబుతా ఉన్నారు, గ్రామ పెద్దలు కానీ గ్రామాలకు సంబంధించి ఆ గ్రామంలో కూడా ఉంటుంది అమ్మాయి, వేరే గ్రామంలో ఉంటుంది అమ్మాయి, తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్సిబుల్ లేదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు, ఆ గ్రామం నుంచి కూడా ఏమైనా రెస్పాన్సిబుల్ లేదు, ఈ అమ్మాయి మంచిది కాదని చెప్పి చెప్తున్నారు ఆ ఊళ్ళో మొత్తం. మీరు వేయచ్చండి, పరువు నష్ట దావా వేయచ్చా? అలానే మూడో పెళ్లికి మోసం చేసి అక్కడ విడాకులు తీసుకోకుండా ఈయన్ని పెళ్లి చేసుకుంది, ఆ గ్రౌండ్స్ మీద కూడా వేయచ్చు కదా కేసు? వేసుకోవచ్చు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి స్వాతి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను నల్గొండ మా అక్కయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఏంటమ్మా? మా అక్కయ్యకు మ్యారేజ్ అయింది సార్, ఓకే, 15 years అవుతుంది మేడం. అయితే పిల్లలు లేదని బయటకు వెళ్ళి 498 ఎంసీ డివిసి అన్ని పెట్టినాం మేడం. మెయింటెనెన్స్ కేసులో 12,000 ఆర్డర్ అయింది మేడం. ఓకే, డివిసీలో 6,000 అయింది. మళ్ళా ల్యాండ్ అటాచ్మెంట్ అయింది మేడం. మాది వరంగల్ వాళ్ళదైతే హైదరాబాద్ లో కేసులు ఉన్నాయి మేడం. ఓకే, అటాచ్మెంట్ అయింది కానీ సేల్ కు ఏ సెక్షన్ కింద సేల్ కి ఇవ్వాలని తెలుస్తలేదు మేడం. ఓకే, మనం ఈరోజు మనోవర్తి గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మా. మేడం, మనోవర్తి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. మేడం, వచ్చిన ప్రాపర్టీని అమ్ముకునే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు మీరు. అది కాదు, మీకు మనోవర్తి అయితే వస్తుంది కదా మేడం. మనోవర్తి వచ్చిందా మీ అక్కడ హస్బెండ్ నుంచి ఆవిడకి? రాలే మేడం. అంటే ఇప్పుడు అది ఇప్పుడు రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, ప్రొటెక్షన్ ఆర్డర్ అన్ని వచ్చినాయి మేడం. మెయింటెనెన్స్ కట్టట్లేదు. ఓకే, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మీకు? మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మేడం. ఇవ్వలేదని సార్ ఏం చేసిందంటే జడ్జి సార్ ల్యాండ్ అటాచ్మెంట్ చేసిండు. ఓకే, సేల్ కి ఇవ్వలేదు. మాది వాళ్ళ వరంగల్ డిస్ట్రిక్ట్ అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వేరు కదా మేడం. అయితే అక్కడ నుంచి ఎంసీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే తొందరగా అవుతుందా మేడం? ఓకే, లాయర్ గారు ఏ సెక్షన్ కింద అని అర్థం కాలే మేడం. అమ్మ, ఇప్పుడు కోర్టు మీ అక్కగారికి మీ బావగారి నుండి మంత్లీ మెయింటెనెన్స్ కింద అమౌంట్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేశాక ఆ ఆర్డర్ను అయినా నిలబెట్టుకో అంటే ఆర్డర్ను ఒబే చేయలేదు, ఆర్డర్ను గౌరవించలేదు కాబట్టి అది మీరు పిటిషన్ వేస్తే ల్యాండ్ అనేది అటాచ్ చేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్ను అటాచ్ చేసిన ల్యాండ్ సేల్ చేయాలంటే మీరు కోర్టు ద్వారా అతను మాకు డబ్బులు కట్టలేదు, ఈ ల్యాండ్ని సేల్ చేయాలని కోర్టులో పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్నా సార్, వేసుకుంటే హైదరాబాద్ వాళ్ళు అన్నారు కదా ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్ కదా, మీరు వరంగల్ వేసుకోండి అంటే ఇక్కడ వేద్దామంటే ఏ సెక్షన్ కింద 125 సెక్షన్ ఏమో అన్నారు సార్, దాని కింద వేసుకుంటే కుదరదు అంటున్నారు సార్. ఇది ప్రాపర్టీ అయితే ఎక్కడ ఉంటుందో అదే జ్యుడిషియరీ అదే సంబంధించిన కోర్టులో కేసు వేసుకుంటే కోర్టు వాళ్ళు ఆర్డర్ నుంచి ఇది ఓపెన్ యాక్షన్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈ ఓపెన్ యాక్షన్ అంటే బహిరంగ వేలం పాట. దాని నుంచి వచ్చాక మీకు ఏదైతే అమౌంట్ పెండింగ్ అతను ఉన్నాడో దాన్ని మీకు ఇచ్చేసి మిగతా అమౌంట్ను అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కోర్టు ద్వారా జరిగే పని. ఇది సివిల్ అమ్మ, క్రిమినల్ కిందకి రాదు. సివిల్ అంటే మనం ఇక్కడ ఎట్లా సేల్ చేసుకోవచ్చు సార్? కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టు వారు బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. మీ అడ్వకేట్ గారి ద్వారా పిటిషన్ వేసుకోవాలి. హైదరాబాద్లోనే వేసుకోవాలమ్మా.
ఆయన ఏమంటుండే ఇక్కడ రాదు జడ్జి అంటున్నారు అట్లా 1 year అవుతుంది సార్. ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో అక్కడ వేసుకోవాల్సి ఉంటుందమ్మా. అంటే ఇక్కడ 125 సెక్షన్ కింద వేసుకోరాలంటున్నారు సార్ లాయర్లు వీళ్ళు. అదే కన్ఫ్యూజ్ అయితే ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని మళ్ళీ ఈ ల్యాండ్ను సేల్ చేయమని పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది కోర్టులో అమ్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.